సరే అండి వెంకటేశ్వర గారు వచ్చి రిసీవ్ చేసుకున్న వాటర్ రూమ్ అన్నీ అరేంజ్ చేశారండి. గంటోత్ వెంకటేశ్వర గారు ఆయన చిన్నప్పుడు ఫేస్ నాకు అలా బాగా గుర్తుంది. ఇన్ని సంవత్సరాలు మేము చదివి ఒకసారి కూడా ఆయనతో మాట్లాడలేదు. ఈ ఫంక్షన్ అనేసి ఆయన మాట్లాడడం ఇప్పుడండి చూసారా, ఫస్ట్ స్టార్ హోటల్స్ నుంచి అండి ఏసీలు రూములు ఎంత సదుపాయండి. మనల్ని గంటకు ఫోన్లు చేసి రిసీవ్ చేసుకున్నారు. చక్కగా అటాచ్డ్ బాత్రూమ్లు, పెద్ద సిటీలో 5 స్టార్ హోటల్ తీసుకుంటే కూడా ఇంత సౌకర్యాలు ఉండవండి. అంతా మన చాగలు డెవలప్ అయినందుకు సంతోషం అండి. ఫంక్షన్ కూడా ఈ హాల్లోనే అంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనుకుంటా అండి ఇది. చూసారా, ఈ దాతలు అనుకుంటా అండి వీరు. ఎడవల్లి సోమసుందరరావు గారి రాజకుమార్. వీళ్ళు సత్ర కట్టించిన వారు వాళ్ళ జ్ఞాపకార్థం అనుకుంటారు. రాజకుమారి గారంట. ఇది చూసారా రూమ్స్. ఏసీలు, డబుల్ కట్టు మంచాలు, అటాచ్డ్ బాత్రూమ్లు, మధ్యలో హాలు. ఇవి మన చాగల్లోనే ఉన్నామా, ఇంకా ఏదైనా పెద్ద సిటీలోకి వచ్చేసాం అనిపిస్తుందండి. చాలా బాగుందండి, అసలు మారిపోయింది. మాకు తెలిసిన టూరింగ్ ట్యాక్సీస్ అంటే ఊరి చివర పావలా పెట్టి సినిమాకి వచ్చేవాళ్ళం పసిరాదల దగ్గర. ఈవీవి సత్యనారాయణ గారు, ఈవీవి వినాయక్ గారి నాన్నగారిది కళ్యాణ మండపం, పెళ్లి సత్ర ఇవన్నీ పక్కనే ఉండేయండి. గుర్తు రావట్లేదు, ఊరు వేరేగా ఉంది. సో అక్కడ ఒక సినిమా హాల్ ఉండేది. పావలా పెట్టి సినిమా టికెట్ కూర్చుని చూసి వెళ్ళేవాళ్ళం. ఇది మన ఊరేనా అనిపిస్తుందండి, అంత డెవలప్ అయింది, చాలా బాగుంది. ఈ కళ్యాణ మండపం దాతల పేర్లు అవి ఉన్నాయండి, తర్వాత చూద్దాం. ఇక్కడ ఈవీవి వినాయక్ గారి నాన్నగారిది టూరింగ్ ట్యాక్సీస్ ఒకటి ఉండేది మా చిన్నప్పుడు. షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి నడిచి వచ్చేవాళ్ళం. ఇక్కడ ఒక సత్రం ఉందండి, ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళవి అనుకుంటా. భలే ఉందండి. ఇక వాటర్ ట్యాంక్. క్లాస్మేట్స్ అండి, ఇన్ని సంవత్సరాల్లో 5-6 ఏళ్ళు స్కూల్లో చదివాం. ఎప్పుడు మేము ఆడపిల్లలు మగపిల్లలు మాట్లాడేవాళ్ళం కాదు. చూసారా, గంటకి ఫోన్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పి రిసీవ్ చేసుకుని అంత మర్యాద చేస్తున్నారు. సొంత తోడబుట్టే వాళ్ళలాగా చూసుకుంటున్నారు.